Hello everyone, welcome to Software Samsaaram interview preparation series. ఇవాళ మనం చూడబోయే టాపిక్ వచ్చి లినక్స్ ఓఎస్ బేసిక్ కమాండ్స్. చాలామంది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ రెజ్యూమేలో ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాలంలో విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఇలా పెడుతుంటారు. బట్ బేసిక్గా ఈ విండోస్ 7, 8, 10 ఇవన్నీ వర్షన్స్ ఆఫ్ విండోస్ ఓఎస్ విత్ గ్రాడ్యువల్ ఎన్హాన్స్మెంట్స్ అన్నమాట. సో అలా పెట్టడం కంటే విండోస్ అండ్ లినక్స్ అని పెట్టండి. అండ్ లినక్స్ అని పెట్టే ముందు దాని బేసిక్స్ నేర్చుకోండి సో దట్ యూ కెన్ సే దట్ యు నో ద బేసిక్స్ అండ్ ఆల్సో యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. Before we start, if you're already working in some company, at some point of time, Linux or Unix అనే terms already వినే ఉంటారు. అండ్ ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్ ఆర్ అ రీసెంట్ గ్రాడ్యుయేట్, ఈ టర్మ్స్ విని ఉండే ఛాన్సెస్ తక్కువ. బట్ దీస్ డేస్ సోషల్ మీడియాలో చాలా మంచి ఇన్ఫోటైన్మెంట్ పేజెస్ ఉన్నాయి. Like Know About It, Software MI, Tech Pirates, Software World Memes, Tech Nodes, Frustrated Programmer, Knowledge Strikes, ఇంకా చాలా మంచి పేజెస్ ఉన్నాయి. సో ఇట్స్ పాసిబుల్ దట్ యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ హర్డ్ అబౌట్ ఇట్. ఇఫ్ నాట్, లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో లినక్స్ అంటే ఏంటి? ఇది ఒక అంబిగ్వియస్ క్వశ్చన్. అంటే ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఆన్సర్స్, బట్ ఫర్ దిస్ ట్యూటోరియల్ లెట్స్ కాల్ ఇట్ యాజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ వితౌట్ ఎనీ కాంట్రవర్సీస్. మనలో ఆల్మోస్ట్ అందరం విండోస్ కంప్యూటర్స్ యూజ్ చేసే ఉంటాం. ఇంకా కొందరు మ్యాక్ కూడా యూజ్ చేసి ఉంటారు. వాట్ ఆర్ దీస్ విండోస్ అండ్ మ్యాక్? దే ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మరి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన కంప్యూటర్లో రన్ అయ్యే అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నోట్ ప్యాడ్, విఎల్సి మీడియా ప్లేయర్, ఇలాంటి అప్లికేషన్స్ని రన్ చేస్తూ వాటికి కావాల్సిన రీసోర్సెస్ లైక్ సిపియు అండ్ మెమరీని అలొకేట్ చేసే ఒక ప్రోగ్రామ్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో విండోస్ అండ్ మ్యాక్ లాగే లినక్స్ అనేది కూడా ఒక ఓఎస్. బట్ లినక్స్ని లినక్స్ అని ఎందుకు అంటారంటే దాన్ని లినస్ టోవాల్డ్స్ అనే ఒక పర్సన్ డెవలప్ చేశాడు. సో తన నేమ్ మీద లినక్స్ అని పెట్టారనమాట. మనం నార్మల్ డే టు డే యూస్ కోసం అయితే జనరల్గా విండోసే యూస్ చేస్తాం. బట్ పెద్ద అప్లికేషన్స్ అన్ని మోస్ట్లీ హోస్ట్ చేసేది లినక్స్ పైనే. లైక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, సోషల్ మీడియా సైట్స్, ఇలాంటివన్నీ చాలా వరకు లినక్స్ పైనే హోస్ట్ చేసి ఉంటాయి. There are so many reasons for that, but let's not get into that in this video. సో మీరు లినక్స్ కమాండ్స్ నేర్చుకుంటే జాబ్ ఇంటర్వ్యూస్కి కానీ జాబ్లో జాయిన్ అయ్యాక కానీ చాలా యూజ్ అవుతుంది. బికాస్ విండోస్ కంటే లినక్స్నే ఎక్కువ యూజ్ చేస్తాయి చాలా కంపెనీస్. లినక్స్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. అంటే దాని సోర్స్ కోడ్ గిట్హబ్లో అందరికీ అవైలబుల్ ఉంటుంది. సో ఆ సోర్స్ కోడ్ని యూజ్ చేసుకొని చాలామంది వేరియస్ ఫ్లేవర్స్ ఆఫ్ లినక్స్ డెవలప్ చేశారు. అంటే వాటిలో కోర్ అంతా లినక్స్ ఉంటుంది, బట్ కొన్ని కస్టమైజ్డ్ ఫీచర్స్ మాత్రం ఆ ఫ్లేవర్స్కి సెపరేట్గా ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లేవర్స్లో సమ్ ఆఫ్ ద ఫ్లేవర్స్ వచ్చి సెంటోఎస్, డేబియన్, కాలీ లినక్స్, ఆర్చ్ లినక్స్. సో ఇవి సమ్ ఆఫ్ ద లినక్స్ ఫ్లేవర్స్ అన్నమాట. సో వీటిలో బేస్ అంతా లినక్స్ ఉంటుంది, బట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫీచర్స్. ఈవెన్ మన ఆండ్రాయిడ్ ఓఎస్ కూడా లినక్స్ నుంచి డెవలప్ చేసింది అన్నమాట. లినక్స్ అనగానే జనరల్గా ముందుగా అందరికీ గుర్తొచ్చే టర్మ్ వచ్చి సిఎల్ఐ. సో సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. లినక్స్కి విండోస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే లినక్స్ అనేది కమాండ్ లైన్ బేస్డ్. అంటే మనం ఏది చేయాలి అన్నా కూడా దానికి ఒక కమాండ్ ఉంటుంది. లైక్ ఫైల్ క్రియేట్ చేయడం కానీ, ప్రోగ్రామ్ రన్ చేయడం కానీ, షట్ డౌన్ చేయడం కానీ, ఇలాంటి వాటికి సెపరేట్ కమాండ్స్ ఉంటాయి. జనరల్గా విండోస్లో అయితే మనకి విండోస్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేయడం కానీ, ఒక విండో నుండి ఇంకో విండోకి నావిగేట్ చేయడానికి మనకి కర్సర్ ఉంటుంది. బట్ లినక్స్లో మనకి ఇవంతా ఉండవు. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ విల్ బీ డూయింగ్ యూజింగ్ ద కమాండ్స్ ఓన్లీ. అఫ్ కోర్స్ కొన్ని ఫ్లేవర్స్ ఆఫ్ లినక్స్ లైక్ ఉబుంటు, కుబుంటు ఇలాంటి లినక్స్ ఫ్లేవర్స్లో మనకి యూజర్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. బట్ లినక్స్ యూజ్ చేసే వాళ్ళు జనరల్గా కమాండ్సే ప్రిఫర్ చేస్తారు. బికాస్ కమాండ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. యూజర్ ఇంటర్ఫేస్తో చేయలేని చాలా థింగ్స్ మనం కమాండ్స్ యూజ్ చేసి చాలా ఈజీగా చేయవచ్చు. ఓకే, సో కమాండ్స్ నేర్చుకునే ముందు అసలు కమాండ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కమాండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఆర్డర్ అన్నమాట. ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ కమాండింగ్ యూ టు డూ సంథింగ్. అంటే నేను ఈ పని చేయమని ఆర్డర్ చేస్తున్నాను, యూ హ్యావ్ టు డూ ఇట్. సేమ్ వేలో మనం ఒక ఓఎస్కి ఒక కమాండ్ ఇస్తున్నామంటే ఆ ఓఎస్ దానికి సంబంధించిన ఒక పర్టికులర్ టాస్క్ డిఫైన్ అయి ఉంటుంది. దాన్ని చేసి మనకు దానికి అవుట్పుట్ కానీ లేదంటే ఏదైనా ప్రాసెస్ ఉంటే ఆ ప్రాసెస్ని రన్ చేయాలన్నమాట.
సో బేసిక్గా కమాండ్ ఈజ్ టెల్లింగ్ ద OS టు డూ సంథింగ్, వీఆర్ కమాండింగ్ ఇట్. సో ఈ వీడియోలో మనం చూడబోయే కమాండ్స్ వచ్చి ls, cd, pwd, touch, echo, mkdir, cp, mv, rm and cat. So let's have a look at these commands in this video. సో మనం ఇవాళ చూడబోయే కమాండ్స్లో ఫస్ట్ కమాండ్ వచ్చి ls అంటే ఇట్స్ అ షార్ట్ ఫామ్ ఫర్ లిస్ట్. సో లిస్ట్ కంటెంట్స్ ఆఫ్ అ డైరెక్టరీ. అగైన్ ఇక్కడ డైరెక్టరీ అంటే you can assume it as a Windows folder. Of course, there is a small difference between directory and folder, but ఈ వీడియోలో you can assume that directory is similar to our Windows folders అన్నమాట. So whenever I say directory, దాన్ని మీరు విండోస్లో ఒక ఫోల్డర్ లాగా అజ్యూమ్ చేసుకోండి. సో ls కమాండ్ ఏం చేస్తుంది అంటే మన డైరెక్టరీ ఆర్ ఫోల్డర్లో ఉన్న కంటెంట్స్ అంటే ఫైల్స్ అవ్వచ్చు, ఫోల్డర్స్ అవ్వచ్చు, లింక్స్ అవ్వచ్చు, అవి ఏమేమి ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో లెట్స్ యూస్ దాట్ ls. సో ls యూస్ చేసినప్పుడు మనకి డైరెక్టరీలో ఉన్న కంటెంట్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో ఐ హ్యావ్ 6 items in this directory. So this can be a file or this can be a folder. It will display everything. అందులో ఉన్న కంటెంట్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అండ్ ఫోల్డర్ 1, ఫోల్డర్ 2. ఇక్కడ నేను ఎక్స్ప్లిసిట్గా ఫైల్ అండ్ ఫోల్డర్ అని నేమ్ చేస్తున్నాను కాబట్టి మనకి అది ఫైల్, ఇది ఫోల్డర్ అని తెలుస్తుంది. సో విండోస్లో అయితే మనకి ఐకాన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఐకాన్స్ ఏం లేవు. సో హౌ విల్ ఐ నో వెదర్ ఇట్స్ అ ఫైల్ ఆర్ అ డైరెక్టరీ? సో ఆ ఐటెంకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనం -l అనే ఫ్లాగ్ యూస్ చేయాలి. సో l అంటే లాంగ్ లిస్ట్ అన్నమాట. సో ఇట్ విల్ గివ్ full details of the item or content. So now if we see, these 4 are files, these 2 are directories. How do I know? నాకు ఎలా తెలుసు అంటే ఇక్కడ if it starts with hyphen, ఏదైనా కాంటెంట్ ఆర్ ఐటమ్ హైఫన్తో స్టార్ట్ అవుతుంది అంటే అది ఫైల్. అండ్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ d stands for directory అంటే folder అన్నమాట. Of course there are other types of items like we have L for links, and also we have some network files or FIFO files. There are other contents, but ఈ బేసిక్ లెవెల్లో మీకు 3 థింగ్స్ తెలిస్తే సరిపోతుంది. ఒకటేంటి హైఫన్ ఇండికేట్స్ ఫైల్, D indicates directory, and L indicates link. Links are similar to our Windows shortcuts. Of course there are 2 types of links, but all in all you can consider like links are like shortcuts. అంటే వేరే లొకేషన్లో ఉన్న ఒక ఫైల్ని కానీ డైరెక్టరీని కానీ మనం ఇంకో లొకేషన్కి పాయింట్ చేస్తూ పెట్టినప్పుడు దాన్ని లింక్ అంటాం అనమాట. సో విండోస్లో మనకి ఏదైనా గేమ్స్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఇన్స్టాల్ చేసినప్పుడు డెస్క్టాప్ పైన షార్ట్ కట్స్ క్రియేట్ అవుతాయి కదా. సో దే ఆర్ లైక్ షార్ట్ కట్స్ ఇన్ లినక్స్. సో లింక్స్ ఆర్ లైక్ షార్ట్ కట్స్. సో వాటికి మనకి ఎల్ అని ఉంటుంది ఇక్కడ. సో ఈ అవుట్పుట్ చూస్తే మనం లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ఫస్ట్ ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్స్ ద టైప్ ఆఫ్ ద ఐటమ్, అండ్ దెన్ ఇవి పర్మిషన్స్ డిఫైన్ చేస్తాయి. అంటే ఎవరికి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, యూజర్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి. ఈ 9 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఈచ్ 3 క్యారెక్టర్స్ డిఫైన్స్ వాట్ ఆర్ ద పర్మిషన్స్ అండ్ హూ హ్యావ్ దట్ యాక్సెస్. సో ఫస్ట్ 3 వచ్చి యూజర్కి, అండ్ నెక్స్ట్ 3 వచ్చి ఓనర్కి, అండ్ నెక్స్ట్ 3 వచ్చి అదర్స్. అఫ్కోర్స్ ఈ పర్మిషన్స్ అనేది ఒక సెపరేట్ టాపిక్ అండ్ ఇట్స్ అ బిగ్ టాపిక్, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్వి 3 పర్మిషన్స్ని ఇండికేట్ చేస్తాయి. అండ్ ఈ 1 అనేది నంబర్ ఆఫ్ లింక్స్. సో ఆ ఫైల్కి ఆ డైరెక్టరీకి ఎన్ని లింక్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఓన్లీ 1 లింక్. సో 1 లింక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ సెల్ఫ్. 1 అనేది ఆ ఫైల్ ఈజ్ లింకింగ్ టు ఇట్ సెల్ఫ్ కాబట్టి 1 వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ లింక్స్ ఇట్ విల్ షో మోర్ నంబర్ హియర్. నెక్స్ట్ వచ్చి యూజర్, ఆ ఓనర్ జనరల్గా అంటే ఆ ఫైల్ ఎవరు ఓన్ చేసుకుంటున్నారు, ఎవరికి సంబంధించింది ఆ ఫైల్ అనేది ఇది ఇండికేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ దీన్ని కూడా మనం చేంజ్ చేయవచ్చు, ఓనర్షిప్ని చేంజ్ చేయవచ్చు. అండ్ దెన్ గ్రూప్. సో లినక్స్లో గ్రూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. గ్రూప్స్ ఎందుకు అంటే సమ్ సెట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, ఆ యూజర్స్ అందరికీ సిమిలర్ పర్మిషన్స్ ఉండాలి. సో అందరికీ సెపరేట్గా పర్మిషన్స్ అసైన్ చేసే కంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో యూజర్స్ అందరిని యాడ్ చేసి అప్పుడు ఆ గ్రూప్కి మనం పర్మిషన్స్ అసైన్ చేస్తాం. సో ఆ గ్రూప్కి అసైన్ చేసిన పర్మిషన్స్ అన్ని అందులో యూజర్స్కి ఇన్హెరిట్ అవుతాయి, అప్లై అయిపోతాయి. సో మేనేజ్మెంట్కి ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇది ఆ గ్రూప్ని ఇండికేట్ చేస్తుంది. ఆ గ్రూప్లో ఉన్న యూజర్స్ అందరికీ ఈ గ్రూప్ ఉన్న పర్మిషన్స్ అన్ని అప్లై అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి ఇది సైజ్ ఆఫ్ ద ఫైల్. సో ఇక్కడ చూస్తే
మనకి ఇది 0 ఉంది. 0 ఎందుకంటే దట్స్ అన్ ఎంప్టీ ఫైల్. అండ్ ఈ ఫైల్ 1, ఫైల్ 2లో నాకు కంటెంట్ ఉంది కాబట్టి దే ఆర్ హ్యావింగ్ 30. 30 మీన్స్ 30 బైట్స్. 29 అంటే 29 బైట్స్. సో దిస్ ఇండికేట్స్ మోడిఫైడ్ టైమ్. మోడిఫైడ్ టైమ్ ఆర్ ఆల్సో యూ కెన్ సే క్రియేటెడ్ టైమ్. అది ఎప్పుడు క్రియేట్ అయింది, లేదా నేను కంటెంట్ మోడిఫై చేయడం కానీ రీనేమ్ చేయడం, ఆర్ ఇఫ్ ఐ డూ సంథింగ్ ఈ టైం అప్డేట్ అవుతుంది. లేటెస్ట్ మోడిఫైడ్ టైం చూపిస్తుంది. అండ్ దెన్ యాజ్ యూ కెన్ గెస్ దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఐటమ్. సో మెయిన్ థింగ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది D indicates the directory, and then these indicates permissions, and then this is the name. And this is not just created time but modified time. ఇవి important. ఈ permissions అనేవి it's a huge, you can say it's a very important and huge topic, but at this point if you at least remember these three fields you'll be fine. సో నెక్స్ట్ తో పాటు ఇంకొక ఫ్లాగ్ ఉంటుంది మనకి, అదేంటి అంటే -l t. సో టీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే it will show the files from most recent to the oldest. So if you observe the timestamps here, folder ఇక్కడ 133. సో ఫోల్డర్ 1 అనేది 133కి క్రియేట్ అయింది, అందుకని ఇది టాప్లో వచ్చింది. సో బేస్డ్ ఆన్ ద టైం మనం దీన్ని సార్ట్ చేయడానికి ఈ టీ అనేది టీ స్టాండ్స్ ఫర్ టైం ఆర్ టేబుల్ సంథింగ్. సో మామూలుగా ఆ టైం వైజ్గా ఆర్డర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. వాట్ ఇఫ్ ఐ వాంట్ old items at the top and new items at the end. సో దానికి మనం -r అనే ఫ్లాగ్ యూజ్ చేయొచ్చు ఇన్ కాంబినేషన్ విత్ t. సో r stands for reverse. సో ఇఫ్ యూ అబ్జర్వ్ నౌ 132 ముందు వచ్చింది అండ్ దెన్ 133 లాస్ట్లో వచ్చింది. సో దిస్ ఇస్ హౌ వీ యూస్ what you say -ltr flags. So L is for long list, T for time, latest first, and R will put it in the reverse order, recent in the end and most oldest at the top. And then we have one more flag -a. సో ఈ -a ఎందుకంటే హిడెన్ ఫైల్స్ ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తుంది, హిడెన్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్. సో హిడెన్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ అసలు మనం ఎలా క్రియేట్ చేస్తాము అనేది అఫ్ కోర్స్ మనం మేక్ డైరెక్టరీ టచ్ అనే కమెంట్స్ లో చూస్తాము. బట్ ఫర్ నౌ ఐ విల్ క్రియేట్ అ డైరెక్టరీ సంథింగ్ లైక్ యూజువల్లీ మనకి .git అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. జస్ట్ క్రియేట్ .git 1. సో ఇది ఏంటి అంటే ఇప్పుడు ఐ డూ ls. సో ls చేసినప్పుడు ఇక్కడ నాకు .git అనే ఫోల్డర్ కనిపించట్లేదు, బికాస్ వెన్ వీ ప్రిఫిక్స్ సంథింగ్ బీట్ ఎ ఫైల్ ఆర్ ఎ డైరెక్టరీ విత్ మనం డాట్ అనేది ఆ ఫైల్ కానీ ఫోల్డర్ కానీ నేమ్కి ముందు పెడితే అది ఏమవుతుందంటే హైడ్ అయిపోతుంది, మనకు ls లో కనిపించదు. మామూలుగా కీస్ కానీ సెన్సిటివ్ ఫైల్స్ కానీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ మనం డాట్తో ప్రిఫిక్స్ చేస్తాం అన్నమాట, సో దట్ వీ డోంట్ డిస్ప్లే ఇట్ డైరెక్ట్లీ. బట్ వాటిని మనం చూడాలనుకుంటే వీ కెన్ యూజ్ -a ఫ్లాగ్. సో -a ఏం చేస్తుందంటే ఆల్ ఫైల్స్ ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్, విండోస్లో కూడా వ్యూ హిడెన్ ఐటమ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సిమిలర్లీ హియర్ వీ హ్యావ్ -a ఫ్లాగ్. అఫ్ కోర్స్ ఈ డాట్ అండ్ డాట్ అనేవి ఎవ్రీ డైరెక్టరీలో ఉంటాయి. ఇవి మనం సిడికి వెళ్ళినప్పుడు మనకి ఇవి ఏంటి అనేది అర్థమవుతుంది. బట్ ఎట్ దిస్ లెవెల్ ఈ డాట్ ఆర్ ఈ హిడెన్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అంటే ఏంటి అనేది తెలిస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ls command. ls, and we have seen very basic 4 flags. There are so many flags. We have s flag, d flag, and so many flags are there. But ivi as a beginner this will be fine for you. సో మన నెక్స్ట్ కమాండ్ వచ్చి echo. సో echo అనేది చాలా ఫ్రీక్వెంట్లీ యూస్డ్ కమాండ్ అనమాట. మనం జనరల్గా లినక్స్ యూస్ చేస్తుంటే డే టు డే లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఈ కమాండ్ యూస్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ కమాండ్స్లో ఇది మోస్ట్లీ టాప్ 5లో ఉంటుంది. సో echo ఎందుకు యూజ్ అవుతుందంటే డిస్ప్లే టెక్స్ట్ ఆన్ ద console or you can say screen. సో స్క్రీన్ పైన మనం కాంటెంట్ని డిస్ప్లే చేయడానికి, టెక్స్ట్ని డిస్ప్లే చేయడానికి మెయిన్గా ఈ echo కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ యూజ్ కేస్ ఆఫ్ echo కమాండ్. సో echo బేసిక్గా అంటే టెక్నికల్గా చెప్పాలంటే echo విల్ రీడైరెక్ట్ ద కాంటెంట్ టు ద console. సో మనకి ఎక్కడైతే ఆ కంటెంట్ జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అయిన దాన్ని మన కన్సోల్ పైనకి పుష్ చేస్తుంది. దేర్ ఆర్ సో మెనీ వేస్, సో మెనీ థింగ్స్ దట్ వీ కెన్ డూ వన్స్ ద కంటెంట్ ఈజ్ జనరేటెడ్. మనం దాన్ని ఫైల్కి పుష్ చేయొచ్చు, ఎస్టీడీ అవుట్ అంటారు, ఎస్టీడీ అవుట్కి పుష్ చేయొచ్చు, ఆర్ కన్సోల్కి పుష్ చేయొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్. సో ఈ ఈకో ఏం చేస్తుందంటే ఎస్టీడీ అవుట్ అంటే మన
కన్సోల్కి ఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు ప్రింట్ హలో ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, ఈకో హలో అంటే అది మనకి హలో అనే టెక్స్ట్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ టెక్స్ట్, we can also display the numbers. Now, so echo command basic use case inte, it will be used to display the text on the screen. So not only a hardcode text మాత్రమే కాకుండా if we have a variable also var equal to hello, సో ఇలా నా వేరియబుల్లో ఇప్పుడు ఒక వాల్యూ ఉంది, ఈ వాల్యూని డిస్ప్లే చేయడానికి కూడా నేను ఈ ఈకో కమాండ్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ సో నాట్ ఓన్లీ టు డిస్ప్లే ఆన్ ద స్క్రీన్, దీన్ని ఈ అవుట్పుట్ని నేను ఇంకో నెక్స్ట్ కమాండ్కి ఇవ్వడానికి కూడా ఈ ఈకో కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈకో $var, సో ఈ పైప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పైప్ ఏంటంటే ఈ కమాండ్ యొక్క అవుట్పుట్ని నెక్స్ట్ కమాండ్కి ఇన్పుట్ కింద పాస్ చేస్తుంది. సో ఇది పైప్. దెన్ నా నెక్స్ట్ కమాండ్ జీరప్ అనే ఈజ్ లైక్ ఫైండ్, కంట్రోల్ ఎఫ్ ఉంటుంది కదా మామూలుగా టెక్స్ట్ ఎడిటర్స్లో. అఫ్కోర్స్ ఇట్స్ అ హ్యూజ్ కమాండ్, అందులో చాలా ఫ్లాగ్స్ ఉంటాయి, చాలా వేస్ ఆఫ్ డూయింగ్ ఉంటుంది. బట్ బేసిక్గా వచ్చి ఈ కమాండ్ నుంచి వచ్చిన అవుట్పుట్లో మనం సమ్ టెక్స్ట్ని సెర్చ్ చేయాలంటే ఈ గ్రెప్ ఆర్ గ్రెప్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇందులో ఐ వాంట్ టు సర్చ్ ఇఫ్ ఈ ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్. సో ఈకో $var, ఇది ఇప్పుడు కన్సోల్ పైన డైరెక్ట్గా ప్రింట్ అవ్వకుండా దీనికి ఇన్పుట్గా వెళ్తుంది. సో ఇందులో ఈ ఉంది కాబట్టి ఇఫ్ యూ సీ ఈ గాట్ హైలైటెడ్, ఈ అనేది హైలైట్ అయిపోయింది. సో ఈకో కమాండ్ అనేది దీనికోసం యూజ్ చేస్తాం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ కమాండ్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఈకో. సో నెక్స్ట్ కమాండ్ వచ్చి pwd. సో pwd అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సో you can say present working directory, but as per the abbreviation it is print working directory. అంటే ఈ మనం ప్రజెంట్ ఏ ఫోల్డర్లో ఉన్నాము, ఏ డైరెక్టరీలో ఉన్నాము అనే దాన్ని వర్కింగ్ డైరెక్టరీ అంటాం. ఇక్కడ చూస్తే మనం /linux_basics అనే డైరెక్టరీలో ఉన్నాం. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ మైట్ నాట్ బి డైరెక్ట్లీ డీలింగ్ ఆన్ ద కమాండ్ లైన్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఎప్పుడు ఈ కమాండ్స్ అనేటివి డైరెక్ట్గా ఈ కమాండ్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుండకపోవచ్చు, వేరే టూల్ నుంచి కాల్ చేస్తుండొచ్చు, వేరే స్క్రిప్ట్ నుంచి కాల్ చేస్తుండొచ్చు, లేదంటే మేబీ ఒక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తుండొచ్చు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏ డైరెక్టరీలో ఉన్నాము అని వెరిఫై చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అలాంటి టైమ్స్లో pwd అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఈ మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో ఆ డైరెక్టరీని డిస్ప్లే చేస్తుంది. అఫ్కోర్స్ ఇది నేను యూజ్ చేసేది సిమ్యులేటెడ్ యునిక్స్ ఆర్ లినక్స్ కన్సోల్ కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇన్ జనరల్ రియల్ టైమ్ సిస్టమ్స్లో ఈ ఫుల్ పాత్ చూపించదు, ఓన్లీ మన ఈ లైక్ లినక్స్ బేసిక్స్ అయితే లినక్స్ బేసిక్స్ అని చూపిస్తుంది అంతే. సో pwd ఏం చేస్తుందంటే కంప్లీట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రూట్ టాప్ లెవెల్ నుంచి ఈ నేను ప్రజెంట్ ఉన్న లెవెల్ వరకు దాని ఫుల్ పాత్ చూపిస్తుంది అనమాట. సో pwd డిస్ప్లేస్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అండ్ ఎలా అంటే ఇప్పుడు ఐ స్విచ్ టు అఫ్కోర్స్ cd కమాండ్ మనం తర్వాత చూద్దాం, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు cd ఏంటి అంటే నేను నెక్స్ట్ ఫోల్డర్కి మూవ్ అయ్యాను. ఇఫ్ ఐ డూ pwd హియర్ ఏం చూపిస్తుంది, లినక్స్ బేసిక్స్ /folder1 అంటే నేను రూట్లో లినక్స్ బేసిక్స్ అనే ఫోల్డర్లో ఉన్న folder1 అనే డైరెక్టరీలో ఉన్నాను. సో ఈ pwd అనేది ఇలా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. మనం కరెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నాము అనేది డిస్ప్లే చేయడానికి ఈ pwd అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో మన నెక్స్ట్ కమాండ్ వచ్చి టచ్. సో టచ్ అనేది వెరీ బేసిక్ కమాండ్. ఇది ఎందుకు అంటే టు క్రియేట్ ఎంప్టీ ఫైల్స్. సో ఎంప్టీ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి ఈ టచ్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో ఎలా అంటే టచ్ మనకు ఆల్రెడీ ఫైల్ 4 వరకు ఉన్నాయి. సో లెట్స్ క్రియేట్ ఫైల్ 5. సో ఫైల్ 5 క్రియేట్ చేసినప్పుడు అండ్ దెన్ లెట్స్ డూ ls. సో ls చేసినప్పుడు ఏమవుతుంది, ఫైల్ 5 క్రియేట్ అయింది. టు వెరిఫై లెట్స్ డూ ls-l. సో time is 154 now. So if we see file 5 got created at file 5. సో సింపుల్గా మనం ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేయడానికి ఈ టచ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. అండ్ ఇలా సింగిల్ ఫైలే కాకుండా వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్ ఎట్ ద సేమ్ టైం. జస్ట్ స్పేస్తో సపరేట్ చేస్తే సరిపోతుంది. ఫైల్ 8 ఫైల్ 9 ఇలా ఇచ్చేసి ls ఇస్తే సో మనకి అన్ని ఫైల్స్ క్రియేట్ అయిపోయినాయి. సో దిస్ ఇస్ వెరీ సింపుల్గా టచ్ అని ఇచ్చి మనకి ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ నేమ్స్ ఇస్తే సో ఇట్ విల్ నాట్ ఓవర్ రైట్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్, జస్ట్ ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్ ఆల్సో. సో మనం టచ్ ఫైల్ 1 ఫైల్
1 అని ఇద్దాం. సో ఫైల్ 1 ఆల్రెడీ ఉంది అండ్ ls -l చేస్తే ఫైల్ 1లో 30 bytes ఉన్నాయి. సో 30 bytes అలాగే ఉన్నాయి. సో దాన్ని క్లియర్ చేయదు అండ్ ఇట్ విల్ నాట్ డిస్టర్బ్ దట్. ఉంటే వదిలేస్తుంది, లేదు అంటే క్రియేట్ చేస్తుంది. సో దట్స్ అబౌట్ టచ్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చి cd అంటే చేంజ్ డైరెక్టరీ. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్స్ అన్నమాట. అంటే మనం చాలా రెగ్యులర్గా యూస్ చేయాల్సి వచ్చే కమాండ్స్లో ఇది ఒకటి. జస్ట్ లైక్ ఈకో లాగా ఇది వన్ ఆఫ్ ద రెగ్యులర్లీ యూస్డ్ కమాండ్స్ అన్నమాట. సో cd చేంజ్ డైరెక్టరీ అంటే ఏంటి అంటే ప్రజెంట్ మనం /linux basicsలో ఉన్నాము. బట్ ఐ మైట్ వాంట్ టు స్విచ్ టు అ డిఫరెంట్ ఫోల్డర్. నౌ ఐ వాంట్ టు గో టు ఫోల్డర్ 1 అనుకుందాం. సో ఫోల్డర్ 1కి వెళ్ళాలి అని అంటే ఐ కెన్ సింప్లీ గివ్ cd అండ్ ఆ ఫోల్డర్ యొక్క పాత్. సో ప్రజెంట్ నా ఫోల్డర్ 1 అనేది నా డైరెక్టరీలో ఉంది కాబట్టి ఐ కెన్ సింప్లీ గివ్ ఫోల్డర్ 1 ఆ పాత్ ఇస్తే సరిపోతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ చూస్తే ఇట్ చేంజ్డ్ లినక్స్ బేసిక్స్ అండ్ ఫోల్డర్ 1 అని వచ్చింది. ఇప్పుడు మనం ls చేస్తే ఈ ఫోల్డర్లో ఉన్న కంటెంట్స్ డిస్ప్లే అవుతాయి. అండ్ సో ఇది ఫార్వర్డ్ నావిగేషన్ అంటే ఎలా అంటే ముందుకు వెళ్ళడానికి, నా ఫోల్డర్ నుంచి నెక్స్ట్ డైరెక్టరీస్కి వెళ్ళడానికి. బట్ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళడం ఎలా అంటే 2 ways ఉంటాయి. ఈ లినక్స్ బేసిక్స్ యొక్క ఫుల్ పాత్ ఇవ్వచ్చు. లినక్స్ బేసిక్స్ యొక్క ఫుల్ పాత్ ఏంటి / లినక్స్ బేసిక్స్. అలా కాకుండా నాకేం తెలుసు ఫోల్డర్ 1 నుంచి ఒక స్టెప్ బ్యాక్లో ఉంది అని తెలుసు. ఇందాక మనం ls -a ఇచ్చినప్పుడు we have seen డాట్ అండ్ డాట్. సో ఈ డాట్ ఏంటి అంటే ఈ డైరెక్టరీ అని. సో cd డాట్ అని ఇస్తే మనకి ఈ డైరెక్టరీ ఏం చేంజ్ అవ్వదు బికాస్ డాట్ ఇండికేట్స్ ప్రజెంట్ డైరెక్టరీ. అండ్ ఈ డాట్ ఏంటి అంటే పేరెంట్ డైరెక్టరీ, అంటే దీనికంటే ఒక స్టెప్ బిఫోర్. సో cd డాట్ చేస్తే అది పేరెంట్స్ డైరెక్టరీకి వెళ్తుంది. ఇప్పుడు చూస్తే ఏమైంది లినక్స్ బేసిక్స్కి వచ్చింది. సో అందుకనే ఇందులో ఎవ్రీ డైరెక్టరీలో ఈ డాట్ అండ్ డాట్ అనేవి ఉంటాయి. డాట్ టు మూవ్ టు అ ప్రీవియస్ ఫోల్డర్. సో దిస్ ఈస్ వన్ వే. అదర్వైజ్ సో ఫోల్డర్ 1 నుంచి నాకు లినక్స్ బేసిక్స్ యొక్క ఫుల్ పాత్ తెలుసు కాబట్టి ఐ కెన్ సింప్లీ గివ్ cd లినక్స్ బేసిక్స్. సో ఇలా అయినా నేను 2 వేస్లో నావిగేట్ అవ్వచ్చు. బట్ మనకి జస్ట్ 1 స్టెప్ అబౌవ్ ఉంది అని తెలుసు కాబట్టి ఇట్స్ బెటర్ టు యూస్ డాట్. అండ్ సో ఇది cd కమాండ్ అనమాట, చేంజ్ డైరెక్టరీ. సో ముందుకు వెళ్ళాలి లైక్ నెక్స్ట్ డైరెక్టరీకి, నేను ఉన్న డైరెక్టరీ నుంచి నెక్స్ట్ డైరెక్టరీకి వెళ్ళాలంటే విల్ యూస్ ఫార్వర్డ్ నావిగేషన్. అంటే దాని రిలేటివ్ పాత్ అంటే నేనున్న డైరెక్టరీ నుంచి దాని పాత్ ఏంటి అని ఇవ్వడం రిలేటివ్ అంటే. నెక్స్ట్ వచ్చి అబ్సల్యూట్ పాత్ అంటే స్టార్టింగ్ నుంచి రూట్ టాప్ లెవెల్ నుంచి ఆ ఫోల్డర్ యొక్క పాత్ని మనం ఇస్తే దాన్ని అబ్సల్యూట్ పాత్ అంటాం. సో ఈ cd యూజ్ చేసుకొని మనం ఏ ఫోల్డర్ నుంచి ఏ ఫోల్డర్కైనా మూవ్ అవ్వచ్చు. సో లెట్స్ సే నౌ ఐ విల్ గో టు ఫోల్డర్ 1. ఫోల్డర్ 1 నుంచి ఫోల్డర్ 2కి మూవ్ అవ్వాలి. సో ఫోల్డర్ 2 ఎక్కడ ఉంది లినక్స్ బేసిక్స్లో ఉంది. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి నేను లినక్స్ బేసిక్స్కి రావాలి. లినక్స్ బేసిక్స్ నుంచి మళ్ళీ ఫార్వర్డ్ నావిగేషన్ అంటే ఫోల్డర్ 2కి వెళ్ళాలి. ఇలా cd // folder 2 because so డాట్ చేసినప్పుడు ఐ విల్ బి ఇన్ లినక్స్ బేసిక్స్. సో ఐ నో దట్ folder 2 is there in Linux basics. So if you see I'm changed to Linux basics /folder 2. సో ఇలా డిఫరెంట్ ఫోల్డర్స్కి మనం మూవ్ అవ్వడానికి ఈ cd అనే కమాండ్ యూజ్ అవుతుంది. cd is a very యూస్ఫుల్ కమాండ్. మన నెక్స్ట్ కమాండ్ వచ్చి mkdir మోస్ట్లీ అర్థమైపోయి ఉంటుంది. ఇట్ ఈస్ టు మేక్ డైరెక్టరీస్. సో ఇందాక మనం టచ్ అనే కమాండ్ చూసాం. సో టచ్ ఏం చేస్తుంది టు క్రియేట్ ఫైల్స్. సో ఫైల్స్ క్రియేట్ చేయడానికి టచ్ కమాండ్, సేమ్ వేలో డైరెక్టరీస్ ఆర్ ఫోల్డర్స్ క్రియేట్ చేయడానికి mkdir కమాండ్. సో సింటాక్స్ ఏంటి అంటే లెట్స్ గో బ్యాక్ టు అవర్ మెయిన్ ఫోల్డర్. మనకి ఇక్కడ ఫోల్డర్ 1 అండ్ ఫోల్డర్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫోల్డర్ 3 క్రియేట్ చేద్దాం. ఎలా mkdir మేక్ డైరెక్టరీ నో స్పేస్ అండ్ ఫోల్డర్ 3. ఇప్పుడు చూస్తే ఫోల్డర్ 3 క్రియేట్ అయింది. అఫ్ కోర్స్ ఇది సిమ్యులేటెడ్ వర్షన్ కాబట్టి ఈ టైం కానీ కలరింగ్ డేట్ ఇదంతా వస్తుంది. రియల్ టైమ్ సిస్టమ్స్లో ఇవన్నీ ఉండవు. సో ఇది ఫోల్డర్ కాదా అని ఎలా వెరిఫై చేసుకోవాలి? అగైన్ ls -l ఫోల్డర్ 3 is having d flag. So this is how we'll verify whether it's a folder or not, and మనం ఇలా ఈ ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ వన్ వే. లైక్
మనకు ఆల్రెడీ మనం ఈ డైరెక్టరీలో ఉన్నాం. ఈ డైరెక్టరీలో నేను ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే mkdir అండ్ దెన్ అగైన్ అబ్సల్యూట్ పాత్, ఎందుకంటే నేను లినక్స్ బేసిక్స్లోనే క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఫోల్డర్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఐ విల్ గో టు ఫోల్డర్ 3. ఇక్కడ ఇందులో నాకు ఏమీ కంటెంట్స్ లేవు, అందుకే ఏం డిస్ప్లే అవ్వలేదు ls చేసినప్పుడు. సో డిస్ప్లే ఇప్పుడు నేను ఇందులో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఐ డూ mkdir మేబీ f1 అండర్స్కోర్ ఫోల్డర్ 3 అని క్రియేట్ చేస్తాను, అంటే ఫోల్డర్ 1 అండర్స్కోర్ ఫోల్డర్ 3 అండ్ డూ ls. ఇప్పుడు సో ఏం చేస్తున్నాను నేను, ఫోల్డర్ 3లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఐ నావిగేటెడ్ టు ఫోల్డర్ 3 అండ్ క్రియేటెడ్ f1 అండర్స్కోర్ ఫోల్డర్ 3. ఇలానే కాకుండా నేను లినక్స్ బేసిక్స్లోనే ఉండి ఇప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ ఈ f1 అండర్స్కోర్ ఫోల్డర్ 3లో ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది నేను లినక్స్ బేసిక్స్లో ఉండే చేయొచ్చు. ఇలా mkdir ఇక్కడ క్రియేట్ అవ్వాలి ఫోల్డర్ 3లో /f1 అండర్స్కోర్ ఫోల్డర్ 3లో I might want to create maybe f1 underscore 1 అంటే ఫోల్డర్ 1 ఆఫ్ 3 అండర్స్కోర్ 1 సంథింగ్. ఓకే, సో ఇది క్రియేట్ చేయాలంటే mkdir అండ్ ఇక్కడ వరకు నాకు ఉన్న డైరెక్టరీ ఏ డైరెక్టరీలో క్రియేట్ అవ్వాలి అండ్ నా న్యూ డైరెక్టరీ పేరేంటి అని ఎంటర్ ఇస్తే సరిపోతుంది. సో ls ఈ పాత్ ఇస్తే ఇట్ షుడ్ గివ్ మీ ls-l అని ఇచ్చి ఈ పాత్ ఇస్తే should give me details. of course అది ఎంప్టీ డైరెక్టరీ కాబట్టి అందులో ఏమీ లేవు, అందుకే ఎర్రర్ వచ్చింది. బట్ ఇట్ ఎగ్జిస్ట్స్, మనకి ఎర్రర్ రాలేదు అంటే ఇట్ ఎగ్జిస్ట్. లెట్స్ సే _2 ఇస్తే ఇట్ విల్ త్రో ఎర్రర్ బికాస్ ఆ డైరెక్టరీ అనేది లేదు, మనకి పైన ఈ డైరెక్టరీ క్రియేట్ అయింది కాబట్టి మనకి ఎర్రర్ రాలేదు. ఇఫ్ యూ వాంట్ టు వెరిఫై మనం cd కూడా చేయొచ్చు. సో ఆ డైరెక్టరీకి మనం cd అవ్వగలుగుతున్నామంటే ఆ ఫోల్డర్ క్రియేట్ అయింది అనమాట. సో ఇలాగే కాకుండా సో folder 3 I'll go to folder 1 and folder 3. సో folder 3లో నేను f2 అండర్స్కోర్ ఫోల్డర్ 3 అనేది క్రియేట్ చేయాలి, బట్ నేను f1 అండర్స్కోర్ ఫోల్డర్ 3లో ఉండే క్రియేట్ చేయాలి. సింపుల్, ఆల్రెడీ cdలో మనం చూసాం. అదే వేలో mkdir డాట్ అంటే ప్రీవియస్ ఫోల్డర్కి వెళ్ళి అందులో f2 అండర్స్కోర్ ఫోల్డర్ 3 క్రియేట్ చేయమని చెప్తాం. సో నౌ లెట్స్ గో బ్యాక్ అండ్ వెరిఫై. సో ఇఫ్ యూ సీ f2 అండర్స్కోర్ ఫోల్డర్ 3 అనేది క్రియేట్ అయింది. సో ఇలా మనం ఫార్వర్డ్ గా అయినా క్రియేట్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ గా అయినా క్రియేట్ చేయొచ్చు. సో దట్స్ వై యూ షుడ్ అండర్స్టాండ్ హౌ cd ఆర్ ఈ డాట్ నావిగేషన్ ఎలా వర్క్ అవుతుందో మీకు మెయిన్ గా అర్థం అవ్వాలన్నమాట. సో దిస్ ఇస్ హౌ విల్ యూజ్ మేక్ డైరెక్టరీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఫోల్డర్ 1 ఉంది ఫోల్డర్. సో ఇక్కడ నేను ఏం క్రియేట్ చేశాను, లినక్స్ బేసిక్స్ లో ఫోల్డర్ 3లో f1 అండర్స్కోర్ ఫోల్డర్ 3లో పైన f1 అండర్స్కోర్ 3 అండర్స్కోర్ 1 అనేది క్రియేట్ చేశాను. సేమ్ వేలో ఐ వాంట్ టు రెప్లికేట్ సిమిలర్ థింగ్ బట్ ఇన్ ఫోల్డర్ 2. ఫోల్డర్ 2లో f1 అండర్స్కోర్ ఫోల్డర్ 2 అనేది క్రియేట్ చేసి అందులో సమ్ f2 అనే ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేయాలి. ఇలా చేయాలి మామూలుగా అయితే mkdir ఫోల్డర్ 2 f1 అండర్స్కోర్ ఫోల్డర్ 2 f2. సో లెట్స్ సీ ఇఫ్ దిస్ వర్క్స్. ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది బికాస్ ఇందులో మనకి f1 అండర్స్కోర్ ఫోల్డర్ 2 అనేది లేదు. సో పేరెంట్ డైరెక్టరీ లేకపోతే mkdir అనే కమాండ్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇలా ఎర్రర్ త్రో అవ్వకుండా మనం డైరెక్ట్గా పేరెంట్ కూడా క్రియేట్ అయ్యేలా ఈ mkdir కమాండ్ ఎలా యూజ్ చేయాలంటే -p ఫ్లాగ్తో యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇఫ్ వీ ట్రై టు క్రియేట్ you should use small p, Linux is very case sensitive. సో ఇప్పుడు మన p అనే ఫ్లాగ్తో యూజ్ చేసినప్పుడు ఈ పేరెంట్ డైరెక్టరీస్ కూడా క్రియేట్ అవుతాయి. సో p ఫర్ పేరెంట్ అనమాట. ఇఫ్ యూ సీ ఇక్కడ ఎర్రర్లో మనకి దానికి సంబంధించిన హెల్ప్ కూడా ఇస్తుంది అనమాట. నో ఎర్రర్ ఇఫ్ ఎగ్జిస్ట్స్ మేక్ పేరెంట్ డైరెక్టరీస్ యాజ్ నీడెడ్, అంటే పేరెంట్ డైరెక్టరీస్ లేకపోతే మనకి ఆ పేరెంట్ డైరెక్టరీస్ని కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ mkdir ఆర్ మేక్ డైరెక్టరీ కమాండ్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చి mv కమాండ్. సో mv is again short form to move కమాండ్. సో విండోస్లో మనం కట్ పేస్ట్ అంటాం కదా, సేమ్ వేలో ఈ mv అనేది సిమిలర్ టు కట్ అన్నమాట. సో mv ఎందుకు యూజ్ చేస్తాం, యాజ్ ఇట్ సేస్ మూవ్ చేయడానికి. సో ఇక్కడ వీ హ్యావ్ ఫోల్డర్ 1 అండ్
ఫోల్డర్ 2 అని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్ 1ని నేను ఈ ఫోల్డర్ 1లోకి మూవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, మన విండోస్లో అయితే ఫైల్ 1 పైన రైట్ క్లిక్ చేసి కట్ అని సెలెక్ట్ చేసుకొని ఫోల్డర్ 1లో పేస్ట్ చేస్తాం. అదే మనం ఈ లినక్స్లో అయితే సింపుల్గా వన్ స్టెప్లో చేసేయచ్చు. సో ఫైల్ 1 నా సోర్స్, దేన్ని కాపీ చేయాలి, దేన్ని మూవ్ చేయాలి అండ్ ఎక్కడికి మూవ్ చేయాలి. ఐ వాంట్ టు మూవ్ ఇట్ టు ఫోల్డర్ 1. సో ఇప్పుడు ఎల్ఎస్ చేస్తే మనకు ఫైల్ 1 ఇక్కడ లేదు అండ్ ఎల్ఎస్ ఆన్ ఫోల్డర్ 1. ఎల్ఎస్ని ఇలా కూడా యూజ్ చేయవచ్చు, నాట్ ఓన్లీ ఆ డైరెక్టరీకి వెళ్ళే యూజ్ చేయాలని ఏం లేదు. ఎల్ఎస్ ఇచ్చి ఆ పాత్ ఇస్తే ఆ పాత్లో ఉన్న కంటెంట్స్ డిస్ప్లే అవుతాయి. సో ఫైల్ 1 అనేది ఇక్కడ ఉండేది ఫోల్డర్ 1కి వెళ్ళింది. సో దిస్ ఈజ్ వన్ వే, ఏంటి, ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి ఫైల్స్ని మూవ్ చేయడానికి. సో ఇంకో వేలో ఇంకో యూస్ కేస్ ఏంటి అంటే మూవ్కి రీనేమ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఫైల్ 2 ఉంది, ఈ ఫైల్ 2ని నేను ఫైల్ 20 అని రీనేమ్ చేయాలి. అప్పుడు ఏం చేయవచ్చు, ఫైల్ 2 అండ్ దెన్ సింపుల్గా నేను ఏ నేమ్తో రీనేమ్ చేయాలి, ఫైల్ 2 ఫైల్ 20. బేసిక్గా ఏం చేస్తుంది అంటే ఇది ఆ ఫైల్ 2ని పికప్ చేసుకుని కొత్త నేమ్తో ఇక్కడికి మూవ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో అది జరుగుతుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ విండోస్ రైట్ క్లిక్ రీనేమ్ అలా జరగదు, బట్ అఫ్ కోర్స్ ద ఎఫెక్ట్ ఇస్ ద సేమ్. సో ఇప్పుడు రీనేమ్ అయిపోయింది, ఫైల్ 2 అనేది ఫైల్ 20 కింద రీనేమ్ అయిపోయింది. సో మూవ్ బేసిక్గా ఒక ఫైల్ని కానీ ఫోల్డర్స్ని కానీ డిఫరెంట్ డైరెక్టరీస్కి మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఆల్సో టు రీనేమ్ ద ఫైల్స్. అంటే ఇదే డైరెక్టరీలో ఆ ఫైల్ ఉంది అని అంటే రీనేమ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ ఎంవి కమాండ్. నెక్స్ట్ కమాండ్ వచ్చి క్యాట్. సో ఈ క్యాట్ అనేది కూడా జస్ట్ లైక్ ఈకో అండ్ సిడి లాగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే టూ థింగ్స్, క్యాట్ కెన్ డూ టూ థింగ్స్ జస్ట్ లైక్ హౌ చిట్టి కెన్ డూ, చూడటమే కాదు చూపించడానికి కూడా అన్నట్టుగా ఇది కూడా రీడ్ చేయడానికి అండ్ ఆల్సో రైట్ చేయడానికి, ఒక ఫైల్స్లో కంటెంట్ రాయడానికి అండ్ రీడ్ చేయడానికి రెండింటికి యూజ్ అవుతుంది. సో అది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో నేను ఫైల్ 20 is actually file 2 కదా, లెట్స్ చేంజ్ ఇట్ బ్యాక్ టు ఫైల్ 2 ls -l. సో ఇది నా ఫైల్ 2 అండ్ ఫైల్ 1ని నేను ఫోల్డర్ 2కి మూవ్ చేస్తాను. లెట్స్ సీ, yeah, I moved it to folder 2, so I'll move it back to previous directory. సో ఇక్కడ again I have my file 1 and file 2. ఇప్పుడు లెట్స్ యూస్ క్యాట్ కమాండ్. క్యాట్ ఏం చేస్తుంది మెయిన్గా అంటే ఫస్ట్ టు రీడ్ ద కంటెంట్. సో క్యాట్ ఫైల్ 1 చేసినప్పుడు ఇందులో ఈ ఫైల్ 1లో ఐ హ్యావ్ 2 లైన్స్, దిస్ ఇస్ ఫైల్ 1 అండ్ లైన్ 2 ఇన్ ఫైల్ 1. సేమ్ వే ఐ హ్యావ్ ఫైల్ 2. సో ఫైల్ 2లో కూడా 2 లైన్స్ ఉన్నాయి. లెట్స్ సీ, ఫైల్ 3 0 bytes అని చూపించింది కదా, ఫైల్ 3 రీడ్ చేసినప్పుడు ఏమవుతుంది, దెర్ ఈస్ నథింగ్ ఇన్ దట్ ఫైల్. సో ఏమీ లేదు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ నో కాంటెంట్, దట్స్ ఇట్. అందులో ఏం లేదు కాబట్టి ఏమీ చూపించదు. బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ ఐ ట్రై టు రీడ్ సమ్ ఫైల్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్, ఆ ఫైల్ లేదు అంటే ఎర్రర్ వస్తుంది. బట్ ఫైల్ ఉండి అందులో కంటెంట్ ఏం లేకపోతే మనకి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వీ కెన్ ఆల్సో రీడ్, జస్ట్ లైక్ టచ్ చేసినప్పుడు ఏమైంది, వీ హ్యావ్ క్రియేటెడ్ మల్టిపుల్ ఫైల్స్ ఇన్ ద సేమ్ కమాండ్ కదా, ఇక్కడ కూడా వీ కెన్ రీడ్ మల్టిపుల్ ఫైల్స్ అట్ ద సేమ్ టైం. ఫైల్ 2 ఫైల్ 3 అన్నీ ఒకేసారి రీడ్ చేయొచ్చు. సో మనం ఏ ఆర్డర్లో అయితే ఇస్తామో అదే ఆర్డర్లో ఇక్కడ అది కంటెంట్ డిస్ప్లే చేస్తుంది. సో లెట్స్ వెరిఫై ఇట్. సో ఫైల్ 1 సెకండ్ ఇద్దాం, ఫైల్ 2 ఫస్ట్ ఇద్దాం. సో ఇక్కడ ఫైల్ 2 కాంటెంట్ ముందు వచ్చింది అండ్ ఫైల్ 1 తర్వాత వచ్చింది అండ్ ఫైల్ 3లో కాంటెంట్ ఏమీ లేదు కాబట్టి ఇట్ డిస్ప్లేడ్ నథింగ్. దిస్ ఈస్ హౌ వి యూస్ క్యాట్ టు రీడ్ ద ఫైల్స్. ఇదే కాకుండా సెకండ్ థింగ్ ఏంటి, టు రైట్ ద కాంటెంట్. నా ఫైల్ 3 ఎంటీ ఉంది, కాబట్టి ఐ వాంట్ టు రైట్ సమ్ డేటా ఇంటూ ఇట్. సో క్యాట్ గ్రేటర్ దాన్ ఇచ్చి ఫైల్ 3 అని ఇస్తే ఇది రైటింగ్కి ఓపెన్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్ టు రైట్ సమ్ కాంటెంట్. సో లెట్స్ రైట్ దిస్ ఈజ్ ఫైల్ 3 అనేది నేను కంటెంట్ రాశాను అండ్ ఎలా సేవ్ చేస్తాం, Ctrl+D. సో Ctrl+D ఇస్తే ఇది సేవ్ అయిపోతుంది. సో అందులో కంటెంట్ రాసిందా అనేది ఎలా వెరిఫై చేస్తాం, క్యాట్ ఫైల్ 3. సో ఇఫ్ యు సీ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద కాంటెంట్, అంటే మనం సక్సెస్ఫుల్గా ఫైల్లోకి కాంటెంట్ రాసాం. నెక్స్ట్ what happens if I want to write some more content, right?
సో ఫైల్ 3లో ఇంకొక సమ్ మోర్ లైన్స్ ఆర్ సమ్ మోర్ డేటా రాద్దాం అనుకుంటున్నాం. సో సెపరేట్ చేయడానికి మనకి ఐడెంటిటీ కోసం నేను పైప్ సింబల్ పెడుతున్నాను. దిస్ ఈజ్ న్యూ కాంటెంట్ and then I'll save it using Control D. Let's cat it. So this is new content, but మన ఎగ్జిస్టింగ్ కాంటెంట్ ఏమైంది, రీప్లేస్ అయిపోయింది, ఓవర్ రైట్ అయిపోయింది. సో ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం ఆ ఫైల్ ఉంటే ఆ ఫైల్ని క్లియర్ చేస్తుంది, లేదు ఆ ఫైల్ ఎగ్జిస్టింగ్ లేదు అంటే న్యూ ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో ఫైల్ 3 ఆల్రెడీ ఉంది కాబట్టి అందులో ఉన్న కాంటెంట్ క్లియర్ అయిపోయి ఈ మనం కొత్తగా ఏ కాంటెంట్ అయితే ఇచ్చినామో అది రాస్తుంది అనమాట. సో వీ మే నాట్ వాంట్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, రైట్? సో చాలా కేసెస్లో అలా ఓవర్ రైట్ అవ్వకూడదు అనే కేసెస్ కూడా ఉంటాయి. సో అలా ఓవర్ రైట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? సో లెట్స్ గో బ్యాక్ టు ద ఇనిషియల్ స్టేజ్. ఫస్ట్ మనకి దిస్ ఇస్ ఫైల్ 3 అనే కాంటెంట్ ఉంది. దీనికి మనం ఈ దిస్ ఇస్ న్యూ కాంటెంట్ అనేది యాడ్ చేయాలి. ఇలా క్యాట్ గ్రేటర్ దాన్ ఏం చేస్తుందంటే అపెండ్ చేస్తుంది, అంటే ఎగ్జిస్టింగ్ డేటాకి ఈ మనం కొత్తగా ఇచ్చే డేటాని యాడ్ చేస్తుంది. సో క్యాట్ గ్రేటర్ దాన్ ఫైల్ 3 ఇచ్చి దెన్ సెపరేటర్ దిస్ ఈజ్ న్యూ కాంటెంట్. లెట్స్ సేవ్ ఇట్. ఇప్పుడు ఇఫ్ వీ ట్రై టు రీడ్ ఇట్, క్యాట్ ఫైల్ 3 ఏమైంది, ఎగ్జిస్టింగ్ కాంటెంట్కి మన కొత్త కాంటెంట్ యాడ్ అయింది. అఫ్ కోర్స్ ఈ న్యూ లైన్ క్యారెక్టర్స్ నెక్స్ట్ లైన్కి వెళ్ళడం ఇదంతా ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్నమాట. బట్ బేసిక్గా మీకు క్యాట్ ఏంటి, క్యాట్ ఎలా అర్థమవుతుంది అనేది ఇంటర్వ్యూస్కి ఇంపార్టెంట్ అనమాట. సో ఇది తెలిస్తే సరిపోతుంది ఎట్ దిస్ లెవెల్. సో క్యాట్ ఎట్ హై లెవెల్ 2 థింగ్స్, బట్ యాక్చువల్లీ 3 థింగ్స్ ఏంటి, రీడ్, రైట్ and then append content. Read the content, write the content and append the content to the existing data. So this is about cat command. So next command వచ్చి rm. rm అనేది అంటే remove అన్నమాట. remove is nothing but delete command. It's a very destructive command. Destructive అంటే it will kind of destroy our directories or folders. సో దీన్ని చాలా సేఫ్గా యూజ్ చేయాలన్నమాట. సో రిమూవ్ దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. rm stands for remove, just like delete in our windows. Now let's ls. నాకు ఇప్పుడు ఈ ఫైల్ 6, 7, 8, 9 ఉన్నాయి, వీటిలో కంటెంట్ ఏం లేదు, ఐ డోంట్ నీడ్ దెమ్ ఎనీమోర్. సో ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ దెమ్ సింపుల్గా rm ఫర్ రిమూవ్ ఫైల్ 6. సో అది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ls చేస్తే ఫైల్ 5కి 7కి మధ్యలో 6 అనేది డిలీట్ అయిపోయింది. సో దిస్ ఇస్ బేసిక్ యూసేజ్. అలాగే నెక్స్ట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ ఏ ఫోల్డర్. ఇప్పుడు ఏంటి, ఫైల్ డిలీట్ చేశాను. అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం లైక్ వి వాంట్ టు ఇంటరాక్టివ్లీ డిలీట్ అంటే వి వాంట్ ద కన్సోల్ టు ఆస్క్ వెదర్ ఐ వాంట్ టు డిలీట్ ఆర్ నాట్. యాక్సిడెంటల్గా ఫైల్ని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ సేఫ్ టు యూజ్ -i ఫ్లాగ్. -i స్టాండ్స్ ఫర్ ఇంటరాక్టివ్ అనమాట. సో ఫైల్ 6 ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు, లెట్స్ డూ ఫర్ ఫైల్ 8. సో ఇదేం చేస్తుంది, డూ యూ వాంట్ టు రిమూవ్ ఫైల్ 8 అని మనం అడుగుతుంది. సో ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా డిలీట్ అయ్యే ఛాన్సెస్ని ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఎస్ అని ఇస్తే అప్పుడు ఇట్ విల్ డిలీట్ ద ఫైల్. సో ఫైల్ 8 డిలీట్ అయిపోయింది. సేమ్ వే లెట్స్ ట్రై ఇట్ ఆన్ ఫైల్ 7. ఐ గివ్ నో. సో నో ఇచ్చినప్పుడు ఫైల్ 7 డిలీట్ అవ్వదు. సో ఇదేంటంటే యాక్సిడెంటల్ డిలీషన్ని ప్రివెంట్ చేయడానికి ఈ -i అనేది యూజ్ అవుతుంది. నౌ what if I want to delete a folder? rm folder 1. So folder 1 is a directory antam. So if we go there are contents in it and folder 1 అనేది directory అనేది మనకు తెలుసు, but let's again verify. Folder 1 is having d, so it's a directory. సో దీన్ని డిలీట్ చేయడం ఎలా, మరి ఇది ఫోల్డర్, సో నేను డిలీట్ చేయలేను అని చెప్తుంది. దీన్ని ఎలా డిలీట్ చేయాలి అని అంటే rm -r. r అంటే రికర్సివ్ అంటే ఆ ఫోల్డర్లో ఉన్న ఐటమ్స్ 1 by 1 డిలీట్ చేయమని. అండ్ దెన్ ఫోర్స్ ఏంటి అంటే సమ్ టైమ్స్ ఆ ఫోల్డర్ ఎంటీ లేకపోతే మనం డిలీట్ చేయలేము. సో ఆ ఫోర్స్ఫుల్గా డిలీట్ చేయడానికి ఈ f అనే కమాండ్ యూజ్ చేస్తాం అనమాట, ఫ్లాగ్. సో -rf అంటే రికర్సివ్లీ ఫోర్స్ఫుల్లీ డిలీట్ all the contents of folder 1 including folder 1. So if you see folder 1 అనేది
delete అయిపోయింది. Of course this is very 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 dangerous. So RF అనేది ఎస్పెషలీ rm-rf/memes చూసే ఉంటారు. ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్ ఫైల్ సిస్టమ్ని డిలీట్ చేస్తుంది. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ రూట్ యాక్సెస్ ఆఫ్ కోర్స్. బట్ ఇది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సిన కమాండ్ అన్నమాట. దీన్ని వెరిఫై చేసుకుంటూ యూజ్ చేయాలి. సో rm ఈజ్ టు డిలీట్ ఫైల్స్, మామూలుగా ఎంటీ ఫోల్డర్స్ కూడా డిలీట్ చేయాలి. సో ఐ క్రియేట్ mkdir folder 1 and I'll try to delete folder 1. So it's a directory, but if I want to delete it, then I'll use the flag, sorry, hyphen recursive. సో రికర్సివ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఫోల్డర్ అయినప్పుడు అందులో ఉన్న కంటెంట్స్ ఉన్నా లేకున్నా ఫైల్ని ఆ ఫోల్డర్ని డిలీట్ చేస్తుంది. సో హైఫన్ ఎఫ్ ఏం చేస్తుందంటే అందులో ఉన్న కొన్ని ఫైల్స్ విల్ నాట్ బి ఏబుల్ టు డిలీట్ అనమాట. సో వాటిని ఫోర్స్ఫుల్గా డిలీట్ చేయడానికి ఈ ఎఫ్ అనే ఫ్లాగ్ యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ rm or remove command, and again caution, use it very carefully. సో ఇట్ కెన్ డిస్ట్రాయ్ యువర్ సర్వర్, ఎస్పెషలీ ప్రాడ్ కానీ మన డెవ్ సిస్టమ్స్లో దీన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో మన నెక్స్ట్ అండ్ లాస్ట్ కమాండ్ వచ్చి సిపి. సిపి స్టాండ్స్ ఫర్ కాపీ. జస్ట్ లైక్ మన ఎంవి కమాండ్ ఎలా అయితే మూవ్ అనే వర్డ్కి పాయింట్ చేస్తుందో, ఈ సిపి అనేది కాపీ అనే కమాండ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ సిపి కమాండ్ ఎలా యూజ్ చేయాలి అంటే సింపుల్, జస్ట్ లైక్ ఎంవి ls. సో ls చేసినప్పుడు ఫైల్ 1 ఫైల్ 2 అని ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం ఇప్పుడు నేను ఫైల్ 2ని ఐ వాంట్ టు కాపీ ఇట్ టు ఫోల్డర్ 2. సో సింపుల్గా ఫైల్ 2 అండ్ దెన్ నేను ఎక్కడికి కాపీ చేయాలి, ఐ వాంట్ టు కాపీ ఇట్ టు ఫోల్డర్ 2. ఫోల్డర్ 2 అని ఇచ్చి నాట్ ఓన్లీ డెస్టినేషన్ బట్ ఐ కెన్ ఈవెన్ గివ్ అ న్యూ నేమ్. ఈవెన్ ఎంవీలో కూడా నేను ఏ నేమ్తో కాపీ చేయాలనుకుంటున్నాను, ఫైల్ 2ని ఫైల్ 2 అనే కాకుండా ఈవెన్ ఐ కెన్ కాపీ ఇట్ విత్ డిఫరెంట్ నేమ్. సో సిపి ఫైల్ 2 ఎక్కడికి కాపీ చేయాలి, then new name of the file. So if we go into folder 2, ls చేస్తే f2 వచ్చింది and then ls -l చేద్దాం. సో f2 is created at 222, అంటే దీని యొక్క కాపీ క్రియేట్ అయింది. f2 ఫైల్ 2 ఇక్కడ ఉంటుంది, ఈ ఫైల్ 2 యొక్క కొత్త కాపీ ఇక్కడ ఫ్రెష్గా క్రియేట్ అవుతుంది. అదే మనం బ్యాక్ వెళ్ళి ls -l ఇస్తే ఫోల్డర్ 2 ఫైల్ 2 అనేది ఇట్ వాస్ క్రియేటెడ్ లాంగ్ బ్యాక్ 152కి క్రియేట్ అయింది, బట్ దీని కాపీ మాత్రం జస్ట్ నౌ ఇప్పుడే ఫ్రెష్గా క్రియేట్ అయింది కాబట్టి దాని టైమ్స్ టైం 222 అని ఉంటుంది. ఇది సింపుల్ యూసేజ్ ఆఫ్ సిపి కమాండ్ అన్నమాట. సింపుల్గా ఒక ఫైల్ని ఇంకో డైరెక్టరీకి ఎలా కాపీ చేయాలి. అదే ఒక డైరెక్టరీలో ఉన్న ఐటమ్స్ అన్నీ నేను ఈ డైరెక్టరీలోకి మూవ్ చేయాలనుకున్నాను. ఎలా, ఫోల్డర్ 3లో ఉన్న ఐటమ్స్ని నేను ఈ డైరెక్టరీలోకి తీసుకోవాలి. సో సిపి అగైన్ ఫోల్డర్స్తో మనం డీల్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ యూస్ ఆర్ ఫ్లాగ్. ఆర్ అంటే రికర్సివ్, 1 by 1 అందులో ఉన్న ఈచ్ ఫోల్డర్ ఈచ్ ఐటమ్ని మనం ట్రావర్స్ చేస్తూ దానిపైన ఏదో ఒక ఆపరేషన్ చేయడానికి ఈ -r అనే ఫ్లాగ్ యూస్ చేస్తాం. సో ఫోల్డర్ 3/* అంటే అందులో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎవ్రీథింగ్ ఎక్కడికి రావాలి, స్పేస్. సో ఇది నా సోర్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ చేయాలి. సో ఇందాక మనం ls -a చూసినప్పుడు డాట్ అనేది చూసాం కదా, డాట్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్టరీ. సో కరెంట్ డైరెక్టరీలోకి కాపీ చేయాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ డాట్. సో ప్రజెంట్ మనకి ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి కంటెంట్స్. లెట్స్ సీ, ఇప్పుడు కాపీ అయిపోయింది. ఇఫ్ యూ డూ ls f1 folder 3 అండ్ f2 folder 3 అనేవి కూడా వచ్చినాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫోల్డర్ 3 నుండి వచ్చాయి అనమాట. లెట్స్ డూ ls -l. సో దే ఆర్ క్రియేటెడ్ ఎట్ 224 because they are recursively copied from folder 3. అండ్ మనం folder 3కి వెళ్తే అక్కడ ఉన్న folder 2 అండ్ folder 1 అలాగే ఉంటాయి, బట్ దే ఆర్ కాపీడ్ యాజ్ అ న్యూ ఐటమ్స్ టు హియర్. సో సిపి అని యూజ్ చేసినప్పుడు సింపుల్గా మనం ఫైల్స్ని కాపీ చేస్తాం. -r యూజ్ చేసినప్పుడు ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని ఆన్ ఫోల్డర్స్ అన్ని రికర్సివ్గా కాపీ అయ్యి ఇక్కడికి వస్తాయి అన్నమాట. So this is about our cp command. With this we came to the end of the video. I know it became a little bit lengthy, but I think if you can watch it with patience, it will be very useful to you. Yeah, thank you so much. Have a good day. Bye.